ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో మహిళా ఎమ్మెల్యేల వాగ్యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. తమ వాదన వినిపించడానికి ఒక్కరినొకరు తోసుకోవడం వివాదాస్పదమైంది. సభలో తమ వాదన వినిపించనివ్వడం లేదు కాబట్టి మీడియా పాయింట్ లో తమ గోడు చెప్పుకుంటున్నామని వైసీపీ సభ్యులు చెబుతుంటే కండబలంతో రౌడీయిజం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు టీడీపీ సభ్యులు. తనం కోల్పోయారు ఇరుపక్షాల సభ్యులు అనేది ఇక్కడ అందరి అభిప్రాయంగా ఉంది. ఎందుకు మీడియా పాయింట్ లో ఈ స్థాయి ఘర్షణ పడేంత పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటారు? ఇప్పుడు ఒక ప్రెస్టేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ననే 3 ఎమ్మెల్సీలు పోగొట్టుకుని ఇవాళ దిక్కుతోచని స్థితిలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సభలోనే ఇష్టారీతిని ప్రవర్తిస్తూ ఉన్నారు. బీఎస్సీ సమావేశంలో ఏం నిర్ణయించారండి? ఫస్ట్ క్వశ్చన్ అవర్ అని పెట్టారు. దానికి సభ వాయిదా వేశారు. ఇవాళ నీటి ప్రాజెక్టుల మీద మొదటి ఇష్యూ ఉంటే దాని మీద కులంకుషంగా చర్చించడానికి, ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే దాన్ని అడ్డుకున్నారు. రెండో ఇష్యూ శాంతి భద్రతలు, మహిళల మీద జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద క్వశ్చన్ లేపారు. దానికి ప్రభుత్వం సమర్థవంతంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు గత 10 సంవత్సరాల్లో ఏమేం జరిగినాయి, 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఆ రోజు ఆయేషా మీరా హత్య కానించి అనేకమైనటువంటి హత్యలు, 2700 పైచిలకు 10 సంవత్సరాల్లో మహిళల మీద దాడులు జరిగినాయి, రేపులు జరిగినాయి, అలాగే హత్యలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం మహిళల భద్రతకి అత్యంత పెద్దపీటేసి ముఖ్యమంత్రి రౌడీజాన్ని కానీ, ఆకతాయిదారం కానీ, అలాగే ఆకతాయి మగవాళ్ళ మీద కానీ ఉక్కు పాదంతో ఇవాళ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఉంటే, ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా